వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, దేవుడు ఉన్నాడు మనకు తెలుసు, కానీ కనిపిస్తాడా? కనిపిస్తే ఎట్లా కనిపిస్తాడు? ఎవరు కనిపిస్తాడు? కొందరికే కనిపిస్తాడు, ఎందుకని? అసలు కనిపిస్తాడా? నాకైతే అది పెద్ద ఎగ్జైట్మెంట్. ఎందుకు కనపడ్డమ్మా? వివేకానందుడు వెళ్ళి రామకృష్ణ పరమహంసని అడిగాడు, మీరు దేవుణ్ణి చూసారా అని. చూశాను అన్నాడు. అన్నాడు. నిన్ను ఎంత స్పష్టంగా చూశానో నేను దేవుణ్ణి అంత స్పష్టంగా చూస్తున్నాను అని చెప్పాడు. చూస్తున్నాను అని చెప్పాడు. అంటే దేవుడు అన్నవాడు ఎక్కడో సనాతన ధర్మాన్ని అనుసరించి దేవుడు ఎక్కడో ఒక రూపం ధరించి మనకు అందని పైలోకాల్లో లేడు. ఆయన పైలోకంలో పరలోకంలో ఏం లేడు, మన లోకంలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మన రూపంలోనే ఉన్నాడు. నేనే దైవాన్ని, నేను దైవాన్ని కాదని ఎవరు చెప్తారండి? నా లోపల ఉన్నటువంటి జీవాత్మ పరమాత్మ యొక్క అంశ కనుక నేను దేవుడి యొక్క అంశని. నేనెంత దేవుడి అంశనో నువ్వు కూడా అంతే దేవుడి అంశ, అతను కూడా అంతే దేవుడి అంశ, ఇతను కూడా అంతే దేవుడి అంశ. ప్రపంచంలో ఉండేటటువంటి సర్వజీవులు భగవంతుడి అంశలు అన్న భావన నా మనసులో నాటుకున్నప్పుడు నిరంతరం నేను దైవాన్ని చూస్తూనే ఉంటా. దైవాన్ని చూడడానికి మనం పెట్టుకోవాల్సిన కళ్ళజోడు వేరే ఉంది. సూక్ష్మజీవుల్ని చూడడానికి మైక్రోస్కోప్ ఎలా అవసరమో దైవాన్ని చూడడానికి పెట్టుకునేటటువంటి కళ్ళజోడు ఏమిటి అంటే భగవంతుడు సర్వవ్యాపి, సర్వాంతర్యామి, సర్వులలోనూ ఉన్నాడు, ఆమ్నిపోటెంట్, ఆమ్ని ప్రెజెంట్ అండ్ ఆమ్నీసియంట్ అని చెప్తారు ఆంగ్లంలో. అట్లాంటి వాడిని చూడడానికి ఎక్కడికో ఎందుకు వెళ్ళాలి మరి? అంత సింపుల్ థింగ్ మైండ్కి ఎందుకమ్మా ఎక్కదు అసలు ఎవరికి కూడాను? సింపుల్ థింగ్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు డైజెస్ట్. సింపుల్ అనేటప్పటికీ దాని మీద విలువ లేకుండా పోతుంది. దాన్ని మీరు కాంప్లికేట్ చేసి చెప్పండి. ఇదే విషయాన్ని నేను ఒక గంట ఉపన్యాసంలో పురాణాల్లో నుంచి, ఇతిహాసాల్లో నుంచి, ఉపనిషత్తుల్లో నుంచి, బైబిల్లో నుంచి, ఖురాన్లో నుంచి చక్కని ఉదాహరణలు తీసుకుని టెక్నికల్ పదాలు వాడి నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేస్తే అబ్బా ఎంత బాగా చెప్పారండి అంటారు. కానీ ఇంత తేలిగ్గా చెప్తే ఏంటిది నిజమా అనిపిస్తుంది. ఇప్పుడు నేను అన్నట్టుగా అంత తేలికైన విషయాన్ని మనం వంట పట్టించుకోం. గాలి మనకు అందుబాటులో ఉన్నంతకాలం దాని గురించి ఎప్పుడన్నా మాట్లాడుకున్నామా, పట్టించుకున్నామా? మరి ఎప్పుడైతే దాని అవసరం వచ్చిందో అప్పుడు 2 సంవత్సరాలు అయినట్టుంది, 2-3 ఏళ్ల క్రితం ప్రాణవాయువుని కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందా లేదా? వచ్చిందమ్మా. అంటే మనకు అందుబాటులో ఉంటే మనం లెక్క చెయ్యం. భగవంతుడు ఎంత అందుబాటులో ఉన్నాడంటే మనం లెక్క చేయనంత అందుబాటులో ఉన్నాడు. ఖురాన్లో ఒక మాట చెప్తాడు, నా జుగులార్ వీన్ నాకు ఎంత దగ్గరలో ఉందో దేవుడు నాకు అంత దగ్గరగా ఉన్నాడు అని. జుగులార్ వీన్ అంటే ఇది చాలా తేలిగ్గా చెయ్యిలా అనంగానే అందేదేమిటి మనకి? ఇదే ప్రాంతం చేత్తో. మిగిలిన అన్ని భాగాల కన్నా చెయ్యి కదిలి ఇంత దగ్గరగా నాకు దైవం ఉన్నప్పుడు నేను ఎందుకు ఇంత గట్టిగా అరవాలి అన్నట్టు ఒక ఆయన. అంతే కదా? ఇంత దగ్గరలో మనకి భగవంతుడు ఉన్నాడు, నా లోపల ఉన్నాడు, నా వెలుపల ఉన్నాడు. రోజు మంత్రపుష్పం చెప్పేప్పుడు అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్తున్నాం. అంతః లోపల, బయట అంతా వ్యాపించినటువంటి ఆ భగవత్ తత్వం సమస్తంలో ఉంది కదా అని రోజు గుర్తు చేసుకుంటున్నాం. అక్కడ చదివేసి బయటకు వచ్చి ఒకళ్ళతో ఒకళ్ళు దెబ్బలాడుకుంటున్నాం. ఎందుకు అక్కడ చదవడం? ఆ మాత్రం అర్థం చేసుకోకుండా చదివిన చదువులు వ్యర్థం. కనుక దాన్ని అంటే మొదటి స్థాయిలో 2 రెళ్ళు 4 ఎందుకు అవుతుంది అని పిల్లవాడు అడగడానికి ముందు 2 రెళ్ళు 4 అని చెప్పి టేబుల్స్ నేర్పిస్తాం. కానీ 5వ క్లాస్కి వచ్చాక, 10వ క్లాస్కి వచ్చాక 2 రెళ్ళు 4 ఎందుకు అవుతుంది, 6 ఎందుకు కాదు అని మనం నేర్పిస్తున్నామా లేదా? కనుక అర్థం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక అర్థం చేసుకున్నట్టయితే దైవం ఎక్కడైనా కనపడతాడు. దీన్ని గుర్తుపెట్టుకోవడానికే మనకు కొన్ని మాటలు ఉన్నాయమ్మా లోకంలో. నువ్వు నాకు సహాయం చేసావనుకో ఆపదలో ఉన్నప్పుడు, దేవుళ్ళ వచ్చి కాపాడాడండి అంటాం. అవును, సమయానికి దేవుళ్ళ వచ్చాడు నా దేవుళ్ళ అంటున్నాం. అంటే ఏమిటది? అంతటా ఉన్నాడు. ఎక్కడో ఇప్పుడు ఆయన శంఖం, చక్రం, గద అవన్నీ ధరించి రావాలి అంటే మేకప్ రూమ్కి వెళ్ళొచ్చేప్పటికీ పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. లేదా ఒంటి నిండా పాములు ధరించి, డమరుకం ధరించి, త్రిశూలం పట్టుకుని నందిని ఎక్కి నెమ్మదిగా రావాలంటే ఆలస్యం అవుతుంది. ఒక సింబాలిక్, అవి కూడా
అవేమీ మామూలుగా మనం అనుకున్న ఒక అన్ని ప్రతీకలు. ఆయన ఎందుకు నందిని వాహనంగా చేసుకున్నాడు, త్రిశూలాన్ని చేతిలో ఎందుకు పట్టుకున్నట్టు మనం పిక్చరైజ్ చేశామన్నది సింబాలిక్గా ఎక్కడ ఎలా ఆయన్ని చూడాలి అన్నదాన్ని చెప్పడానికి సింబల్సే తప్ప వేరేవేమీ కాదు. కనుక దైవం సర్వాంతర్యామి, సమస్తంలోనూ ఉన్నాడు. వాడు చెప్తాడే, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు, నువ్వు పట్టుకోవాలంతే. సర్వోపగతుండు విష్ణుడు అని చెప్తాడు కదా. ఇందుగలడు అందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు. ఎందెందు ఇక్కడ అండర్లైన్, వెదికి చూచిన అందందే కలడు. ఇక్కడ దేవుడు ఉన్నాడా అని నువ్వు వెతికితే నీకు కనపడతాడు. లేకపోతే ఇఫ్ యూ టేక్ హిమ్ ఫర్ గ్రాంటెడ్, నీ నెత్తికొచ్చి నేను ఇక్కడ ఉన్నాను నన్ను గుర్తుపడతావా లేదా అని అడుగుతాడా? మరే అడగడు కదా. అడగడు కదా. నీ మీదకొచ్చి అడగడు, కానీ ఉన్నాడు, నువ్వు గుర్తించుకోవడం అంతే. అదే భాగవతంలో ఒకసారి చెప్తాడు, భగవంతుడు ఉన్నాడా అంటే ఉన్నాడు, లేడా అంటే లేడు. ఉన్నాడా లేడా అంటే రెండు ఎలా ఉంటుంది అంటే, నేను తలుచుకున్నప్పుడు నాకున్నాడు, తలుచుకోనప్పుడు లేడు. ఈ క్షణాన నీ దైవాన్ని తలుచుకుంటే నాకున్నాడు. నేను దేవుడి గురించి కాక దెయ్యాన్ని గురించి ఆలోచిస్తే దెయ్యం ఉంది అంతే. అంతే. కనుక దేవుడు ఉన్నాడు అని మనకి తెలియాలంటే, దేవుడిని అనుభూతి చెందాలంటే తలుచుకో. తలుచుకున్నప్పుడల్లా నీ వెంటున్నాడు, నీ దగ్గరే ఉన్నాడు, నీ రూపంలోనే ఉన్నాడు, నీ ఎదుటి వాళ్ళ రూపంలో ఉన్నాడు, ఆఖరికి వస్తువుల రూపంలో కూడా ఉన్నాడు. మనకి అవసరానికి నిజంగా భగవంతుని మీద నమ్మకం ఉండి, నాకు ఈ ఆపద వచ్చింది ఏం చేస్తావని అడిగితే, ఎదుట ఉన్న వస్తువే మీకు దాని నుంచి ఒక సూచన ఇవ్వగలరు, మనుషులు వచ్చి సహాయమే చేయగలరు. కనుక భగవంతుడు ఉన్నాడు అన్నది ఎట్లా చూడాలంటే, మనం అనుకునేటటువంటి రూపాలన్నీ మనం కల్పించుకున్నవి. ఆయన నామ రూప అతీతుడు, ఆయనకి నామం లేదు, రూపం లేదు. ఆ రెండు లేకపోవడంలో ఉన్న సౌలభ్యం ఏమిటంటే, ఏ రూపంలో అయినా రావచ్చు. ఉదాహరణకి ఇంత చపాతీ పిండి కలిపాం, ఇంత 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 గోల్గప్పాలు చేయొచ్చు, ఇంత పూరీలు చేయొచ్చు, ఇంత రొట్టెలు చేయొచ్చు, లేదా పిల్లలు పక్కన కూర్చుంటే బొమ్మలు కూడా చేయొచ్చు. మరి ఒక రూపంలో ఫిక్స్ అయిపోయి వేయించిన తర్వాత, ఒక చిన్న ఉండగా చేసి వేయించిన తర్వాత దాని రూపం మార్చగలవా? మార్చలేం. కనుక ఆయన నామ రూపాలకు కట్టుబడడు. నామం రూపం లేవని కాదు, నువ్వు ఏ రూపంలో అడిగితే ఆ రూపంలో వస్తాడు, ఏ నామంతో పిలిస్తే ఆ నామానికి పలుకుతాడు. కానీ ఆయన వీటికి చెందడు. చూసే దృక్పథం, కోణం, చూడాలన్న ఆశ, నువ్వు ఏ రూపంలో చూడాలనుకుంటే ఆ రూపంలో కనపడతాడు. ఇప్పుడు శివభక్తులకేమో ప్రాణం పోయేటప్పుడు యమదూతలు శివకింకరుల్లా కనపడతారు, విష్ణు భక్తులకేమో విష్ణుకింకరుల్లా కనపడతారు. ఎవరో అడిగారు, మరి క్రిస్టియన్స్కి ఎట్లా కనపడతారండి అంటే, వాళ్ళు ఎలా తలుచుకుంటే అట్లా కనపడతారు. వాళ్ళేమో పాపం వాళ్ళ లెక్క ప్రకారం జడ్జిమెంట్ డేకి వెయిట్ చేయాలి కనుక అక్కడికి తీసుకెళ్లే భటుల్లాగా కనపడతారు. అంటే అదంతా మనం ఏర్పాటు చేసుకున్న రూపాలే కానీ అక్కడ తత్వం ఒకటే. మనం ఏమనుకుంటే మన మనస్సులో ఏ రూపానికి ఫిక్స్ అయ్యామో ఆ రూపంలో కనపడతారంతే. ఆ రూపాలు మనం ఫిక్స్ చేసుకున్నవి. భగవంతుడికి ఏ రూపం లేదు కనుక ఏ రూపంలో అయినా రాగలరు. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.